అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము ఒక గుడికి వెళ్తున్నాం. అది ఎక్కడ అంటే సిద్దిపేట ఎల్లమ్మ. సో ఎల్లమ్మ అనడం కంటే సిద్దిపేట ఎల్లమ్మ అంటేనే చాలా ఫేమస్ అండ్ ఆ ట్యాగ్తోనే ఎక్కువ మంది ఆ టెంపుల్ని గుర్తుపడతారు. సో మేము ఆ టెంపుల్కి రావడం ఇది మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం. అమ్మ వాళ్ళతో చాలాసార్లు వచ్చాను. అండ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే గుడి కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఇంకా దేవుడు కూడా మంచిగా దర్శనమైంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా భయపడ్డాను నేను, ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అనే ఒక చిన్న భయంతో ఎక్కువ వీడియోస్ తీయలేదు. మీలో ఎంతమంది సిద్దిపేట సైడ్ వాళ్ళు ఈ వీడియో చూస్తే లైక్ చేయండి. అండ్ మీరు ఎన్నిసార్లు ఈ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి. అమ్మవారిని వీడియో తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం భయపడ్డాను, బట్ సెకండ్ టైం వారిని అడిగిన తర్వాత పూజారి గారు తీసుకోండి నో ప్రాబ్లం అన్నారు. సో దాంతోనే మంచిగా ప్రాపర్గా అన్నీ తీసుకున్నాను. నా చుట్టుపక్కల ఏ దేవుడు ఉన్నాడు అనేది అన్నిట్లని. సో మా వాడిని అయితే ఆ రోజు కొద్దిగా ట్రెడిషనల్గా రెడీ చేయడం, అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మా ఒక్క మొక్కు కూడా మేము తీర్చుకున్నాం. 116 కాయలు అమ్మవారికి ఇస్తానని చాలా అంటే చాలా ఒక బలమైన మొక్కాను. ఆ మొక్కు కోసమే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసాం. 116 కాయలు, అందులో చాలా అంటే అన్ని మంచిగా అయినాయి. కానీ కొద్దిగా లాస్ట్ ఒక 5 కాయలు నేను కొట్టి అన్ని కాయలు నేనే కొట్టినట్టు ఒక బిల్డప్ ఇవ్వాలని వీడియో కోసం అట్లా ఒక లాస్ట్ 5 కాయలు కొట్టాను. బట్ అన్ని కాయలు మా బాగా కొట్టాడు. అండ్ మాకు కూడా దర్శనం చాలా బాగుంది. అమ్మవారు అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు కూడా తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అయిన దేవత. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.